ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును. ఫిలిప్పి 4:7 తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు అన్నిటినీ సమాధానపరిచాడు. దేవునికి శత్రువులమైన మనము యేసు ప్రభుని రక్తం ద్వారా సమాధానం పొందామని చదువుకున్నాం. సమాధానపరచవలసిన సేవాభారాన్ని ఇప్పుడు ఆయన మనకు అప్పగించాడు. అసలైంది ఇక్కడుంది. దేవుడు తన పక్షంగా చేయవలసింది చేశాడు. మనం చేయవలసింది మనం చేయాలి. ప్రశ్న ఏమిటంటే, ఆయన సమాధానాన్ని అనేకులకు పంచడంలో ఎంతవరకు మనం న్యాయం చేయగలుగుతున్నాం? సాతానుడు మనలోనున్న సమాధానాన్ని పాడు చేసి మనలో గలిబిలి, కలవరం, విరక్తి, కోపాన్ని కలిగించడమే వాని పని. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అని యేసు ప్రభు చెప్పారు. దీని అర్థం, మనం దేవుని కుమారులుగా కానీ కుమార్తెలుగా కానీ కావాలంటే మనం తప్పనిసరిగా సమాధాన సువార్తను తీసుకెళ్లాలన్నమాట. కనుక సమాధానం వెతికి దానిని వెంటాడుదాం. ప్రార్థన. తండ్రి, ఈ సమాధాన సందేశంలో విస్తరింపచేసే పనిని నాకు అప్పగించినందుకు వందనములు. ఈ విషయంలో నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా సమాధాన అధిపతి నాలో ప్రతిబింబించినట్లు నీ సమాధానాన్ని అనేకులకు పంచే సాధనంగాను నన్ను చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.